హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెరీ స్పెషల్ రెసిపీ మ్యాంగో చికెన్ పికల్. అదేంటి మామిడికాయ ఊరగాయ చికెన్ ఊరగాయ వేరువేరుగా పెట్టుకుంటారు కదా అని అనుకుంటున్నారా? సో ఈ కాంబినేషన్ చాలా తక్కువ మందికి తెలుసు. వాళ్ళ కోసం ఈ వీడియో క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా కారం అనేది 2 కప్స్ తీసుకున్నాను, సాల్ట్ అనేది 1 కప్ తీసుకున్నాను, మెంతులు 2 స్పూన్స్ తీసుకున్నాను, ఆవాలు 1 కప్ తీసుకున్నాను, అలాగే గరం మసాలా 2 స్పూన్స్ తీసుకున్నాను, ఇంకా 1 కప్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత బోన్లెస్ చికెన్ తీసుకున్నాను 1 కేజీ తీసుకొని ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ మామిడికాయలు కూడా 1 కేజీ తీసుకున్నాను, 1:1 రేషియో. చికెను మామిడికాయ రెండు 1 కేజీ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మరీ చిన్న పీసెస్ కాకుండా మరీ పెద్ద పీసెస్ కాకుండా మీడియం పీసెస్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఇంకా ఆయిల్ వచ్చేసి టీ గ్లాస్ ఉంది కదా, చూపిస్తున్నాను కదా, ఆ టీ గ్లాస్ నిండా 6 గ్లాసులు తీసుకున్నాను. అలాగే ఇంగువ కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ మనం బాండలు తీసుకొని ఆవు పిండి కోసం 2 స్పూన్స్ మెంతులు అనేది వేసేసి 1 మినిట్ ఫ్రై చేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫ్రై అయ్యాక మిక్సీలో వేసేసుకొని ఇంకా 1 కప్ ఆవాలు అనేది వేసేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. తర్వాత అదే బాండలిలో 3 టీ గ్లాసెస్ ఆయిల్ వేసేసుకొని కొంచెం వేడెక్కాక 2 స్పూన్స్ ఆవాలు అనేది వేసేసుకుంటున్నాను. వెంటనే 2 స్పూన్స్ ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను. వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం చికెన్ అనేది బాయిల్ చేసుకుందాము. దానికోసం చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో చికెన్ అనేది వేసేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్నాను. వేసేసుకొని ఆ పసుపు అంతా చికెన్కి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. అలా కలుపుకునేటప్పుడే చికెన్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. తర్వాత చిన్నగా వాటర్ అనేది చికెన్లో నుంచి రిలీజ్ అవుతూ వస్తుంది. ఆ వాటర్తోనే ఆ చికెన్ అనేది బాయిల్ అవ్వనివ్వండి. ఇంకా ఎక్స్ట్రా ఏం వాటర్ వేయొద్దు. చికెన్ పీసు బాగా ఉడికిపోయింది అనుకుంటే వేరొక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టీ గ్లాసెస్ ఆయిల్ వేసేసుకొని బాగా వేడెక్కింది అనుకుంటే దాంట్లో చికెన్ పీసెస్ అన్నీ వేసేసేయండి. అలా అన్నీ వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. చికెన్ పీసెస్ అనేది బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఫ్రై అయ్యాక చికెన్ పీస్ అనేది చాలా గట్టిగా ఉండాలి, ఎందుకంటే ఇది ఆవకాయ కోసం కదా. సో ముక్క అనేది గట్టిగా ఉండాలి. అలా మంచిగా ఫ్రై అయిపోయాక మధ్యలో గ్యాప్ చేసుకుంటూ 1 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కొంచెం సేపు అలానే మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఓవరాల్గా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. కలుపుకునేదైతే బాగా కలుపుకోండి, నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, చికెన్ అనేది త్వరగా ఫ్రై అవ్వడానికి. తర్వాత గరం మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఆవకాయ కోసం చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, చికెన్ పీసు బాగా ఫ్రై అయింది. కలర్ కూడా కరెక్ట్గా గోల్డిష్ కలర్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆవకాయ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. దాంట్లో 1 కప్ కారం వేసుకుంటున్నాను, 1 కప్ సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే 1 కప్ ఆవు పిండి మిక్సీకి వేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ టీ గ్లాస్ వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది నార్మల్దే, కాసింది కాదు. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఉప్పు, కారం, ఆవు పిండి మామిడికాయ ముక్కలకి బాగా పట్టాలి.
ఆ పట్టే విధంగా మనం నీట్గా బాగా కలుపుకోవాలి. కలుపుకునే దాంట్లోనే ఉంటుంది ఆవకాయ టేస్ట్ అనేది. తర్వాత 3 గ్లాసెస్ వేసుకొని ఆయిల్ కాసుకున్నాం కదా, ఆవాలు ఇంగువ వేసి అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆవకాయ కోసం నేను బయట మిరప్పొడి వాడలేదండి, ఇంట్లో ఆడించుకున్న మిరప్పొడి వాడాను. ఇంట్లో ఆడించిన మిరప్పొడి అయితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఫైనల్గా మొత్తం నీట్గా ఒకసారి కలిపేసుకుందాము. ఈ కలుపుకునే టైంలోనే ఆవపిండి, ఉప్పు, కారం, నూనె ఏది తక్కువైనా వేసేసుకోవాలి. నాకు 1 కప్ కారం ఉంది కదా బ్యాలెన్స్, అది వేసేసుకున్నాను. వేసేసుకొని ఉప్పు కారం అన్నీ చూసుకున్నాను ఒకసారి. ఒక్కటైతే నిజమండి, ఎంత చికెన్ వేసినా మామిడికాయ డామినేట్ చేసిందండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అమృతం లాగా వచ్చింది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.